నమస్తే వెల్కమ్ టు రచ్చ మీడియా. ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థపై వైసీపీ అసత్య ప్రచారం చేయడం తగదని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల గాడి తప్పిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందించే విధంగా అభివృద్ధి చేసిందని అన్నారు. వివిధ అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 5 కోట్ల రూపాయలపైనే సహాయం అందించామన్నారు. అంబులెన్స్లపై దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు. అంబులెన్స్లు పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నామని, జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. అంబులెన్స్ ఛార్జీలను కూడా ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తుందన్నారు. ఎలాంటి దోపిడీ జరగకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు. ప్రజారోగ్యం విషయంలో పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తుప్పుపట్టిన అంబులెన్స్ వ్యాన్లను ఫోటోలు తీసి అవి ఇప్పుడు ఉన్నట్లుగా సొంత మీడియాలో ప్రభుత్వంపై విష ప్రచారం చేయడం ప్రజలు గమనించాలని అన్నారు. వైసీపీ హయాంలో ప్రజారోగ్యం పేరు చెప్పి దోపిడీ చేశారని విమర్శించారు. పీపీపీ విధానం అనేది వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రవేశపెట్టారని, జాతీయ రహదారులు నిర్మించారని గుర్తు చేశారు. ప్రభుత్వం వద్ద అవసరమైన నిధులు లేనప్పుడు పీపీపీ విధానం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఎలా నిర్మించిన వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయని తెలిపారు. దాని మీద కూడా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోయిన ఆరోపణలు చేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసి అభివృద్ధికి ఆటంకం కలిగించడమే వైసీపీ దురుద్దేశమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో భారీ ఎత్తున రోడ్లు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. గతంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి రోడ్లు గుంతలు కూడా పూడ్చలేని అసమర్థుడు మేము అభివృద్ధి చేస్తుంటే తప్పుడు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. ఇలాంటి తప్పుడు ప్రచారం మాని సద్విమర్శలు చేయాలని కోరారు. అనంతరం ఆసుపత్రిలోని అత్యవసర విభాగం తదితర విభాగాలను, అంబులెన్స్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్న రోగులను, సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ పాల్, తాడేపల్లిగూడెం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ ఈటకోట తాతాజీ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, మద్దాల మణికుమార్, రామలక్ష్మణ్, పీతినగిరి, వాడపల్లి సుబ్బరాజు, కూటమి నాయకులు, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. హలో, ఇంటికి 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 అమ్మా, బాగా చూస్తున్నారా? ఎమ్మెల్యే గారు వచ్చారు. అంత తేలిగ్గా ఉందమ్మా? ఇబ్బందులు మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా? కూడా దిక్కుమెంట్ లేదండి. ఆల్రెడీ పెట్టుకున్నారు సార్ ప్రజలు. వెళ్ళరా అన్ని మానిటరింగ్, బీపీ మానిటరింగ్, అన్ని హార్ట్ మానిటరింగ్, పల్స్ అన్నీ కూడా వర్కింగ్ విత్ ఆక్సిజన్తో. ఇవన్నీ చూసి చెప్పవలసిన అవసరం మన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఒక విషయాన్ని చల్లుకుంటే వెళ్తున్న ఒక ఏంటంటే ఒక కూలి పత్రిక అది. వాళ్ళకి ఏంటంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రాయించకుండా సొంత పత్రికలో రాసి ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేసే ఉద్దేశంతో ఇలాంటి అన్నీ మీకు అందుకే మీరు చూడండి. దీంట్లో ఏమైనా పని చేయకపోతే చెప్పండి. దీనికి ఆరోగ్యం గురించి మాట్లాడితే ఇవాళ మన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా 5 కోట్ల రూపాయలు పైన వైద్యులుగా ఇవాళ ఎవరైతే ఇబ్బందులు పడి హాస్పిటల్లో వైద్యం చేయించారో అంతా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ మనం ఇచ్చామా లేదా అని అడుగుతున్నా. మీ ప్రభుత్వాలు ఎప్పుడన్నా ఈ ప్రజలను పట్టించుకున్నారని అడుగుతున్నా. ఆరోగ్యం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.
మీరు ఏ రోజు కూడా ఇవాళ జీతాలు లేవు. మేము వచ్చేదాకా ఇక్కడ అటెండర్లకి 10 సారి నేను వచ్చిన తర్వాత 10 సార్లు చెప్పుంటాను. పాత కాంట్రాక్టర్ పెట్టి జీతాలు ఇవ్వకపోయినా సరే తగ్గించి ఇచ్చినా సరే మాట్లాడండి మీ ప్రభుత్వం. ఈరోజు మేము కూడా వాళ్ళు చేసిన దాన్ని మేము వెంటబడి ఆ కలెక్టర్ గారితో చెప్పించి ఆ కాంట్రాక్టర్ చెప్పి పేమెంట్లు వాళ్ళకి రిలీజ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు ఈ పని అని అడుగుతా ఉన్నా. దాని మీద ఎప్పుడు మీరు మాట్లాడేది వాస్తవాల్లో ఉండాలి. ఇవాళ బురజాలటమే కార్యక్రమం మీ బతుకు అయిపోయింది. మీరు మళ్ళీ ఆ 11 కూడా రాకుండా మీరు ఇవాళ చేసి అసత్య ఆరోపణలు అన్నింటిలో కూడా కూటమి ప్రభుత్వం తరపున నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోండి, ఈ జిల్లాలోనే 21 అంబులెన్స్లు ఇచ్చారు, 8 వెంటిలేటర్ అంబులెన్స్లు ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఏ అరేంజ్ చేస్తుంది, కొత్త వెహికల్స్ని ఫోర్స్ వెహికల్స్ని ఇచ్చారు. ఇదివరకు మీరు ఏమి ఇచ్చారు, ఈ అంబులెన్స్లు పెట్టారు. అది కూడా ఒకసారి పాత వెహికల్స్ రంగులేసి తుప్పటిపోయిన దాంట్లో 5 సంవత్సరాల పాటు వాళ్ళ మిస్కాల్ ఇచ్చేసుకుని వాళ్ళే ఈయన కేసులు అటెండ్ అవ్వాలని వాళ్ళు లెక్క పెట్టుకొని దాని పేమెంట్లు చేయలేదని అడుగుతా ఉన్నా. ఇవాళ చూడండి, ఇవాళ కాల్ వచ్చిన తర్వాత అటెండ్ అయిన తర్వాత దీన్ని మానిటరింగ్ చేయడానికి జీపీఎస్ సిస్టమ్ ద్వారా హాస్పిటల్కి చేర్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుద్ది. ఇవాళ ఎంతోమందికి మేము ఆదుకుంటూ ఉన్నాం. ఇవాళ మేము చెప్తున్నాం 18 నెలల కాలంలో 5 కోట్ల రూపాయలు నీ తాడేపూడడానికి ఇచ్చారంటే 175 కాన్స్టిట్యున్సీలో ఎన్ని కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయో మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నోరు దగ్గర పెట్టి మాట్లాడమని మీ కూలి పత్రిక మీకు అదే మీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో భారీ బ్లోఅవుట్ జరిగి మంటలు ఎగిసిపడ్డాయి. ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్ అవర్ రిగ్గుతో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్తో కూడిన గ్యాస్ లీక్ అయి బయటకు రావడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఎగిసిపడుతూ పొగ మంచు మాదిరి గ్యాస్ వచ్చి చుట్టుపక్కల గ్రామాలను చుట్టుముట్టాయి. దీంతో అక్కడి సుమారు 3 గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అగ్నిమాపక పోలీస్, రెవెన్యూ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో మంటలు ఎగిసిపడడం ఆగకపోవడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బ్లోఅవుట్ జరిగిన ప్రాంతం సమీపంలో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రిగ్గు చూడు రిగ్గు అలా కాలిపోతుంది మొత్తం. ప్రభుత్వం అందిస్తున్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి వై నారాయణ అన్నారు. ఇటీవల ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి కెరీర్ గైడెన్స్ ఎగ్జిబిషన్ ప్రదర్శనలో పెదతాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ప్రథమ బహుమతి లభించింది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులు డీఈఓ నారాయణను ఆయన కార్యాలయంలో సోమవారం కలిశారు. గురుకులం విద్యార్థులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఈఓ వై నారాయణ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రభుత్వం అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, విద్యా వనరులను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి నూతన ఆవిష్కరణ వైపు అడుగులు వేయడంతో పాటు దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. విద్యార్థి స్థాయి నుంచి కెరీర్ గైడెన్స్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఎంచుకున్న రంగంలో విజయం సాధించేందుకు కృషి పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి శ్యామసుందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డితో పాటు
డిఆర్ఓ బి శివనారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై దోసిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ పరిపాలనా అధికారి ఎన్ వెంకటేశ్వరరావు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి నేడు పీజీఆర్ఎస్లో 179 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్ ద్వారా 86 అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినందున ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోపుగా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యల పరిష్కారం ఉండాలన్నారు. అధికారులు లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలన్నారు. అర్జీలు పునరావృతం కాకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ముందుగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పీజీఆర్ఎస్లో అర్జీదారులు అందించే దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను, రెవెన్యూ క్లినిక్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో అర్జీదారుల దరఖాస్తుల నమోదు, పరిష్కార చర్యలను పరిశీలించారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ పీజీఆర్ఎస్లో అందిన అర్జీల పరిష్కారంపై శాఖల వారీగా అధికారులతో సమీక్షించి సత్వరమే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, వయోవృద్ధుల సంక్షేమం ట్రిబ్యునల్ మెంబర్ మేళం దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ నిర్వహణలో ప్రతి ఏటా జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ఆటను జనసేన పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ అడబాల నారాయణమూర్తి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి, గొర్రెల శ్రీధర్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, యువకులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇలా ఆడుతున్నా. ఓ ఇక్కడ తీసుకున్నాం, బ్యానర్ ఇక్కడ తీసుకున్నాం. చేసుకుంటూ బ్యాటింగ్ మీద గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గడిచిన 9 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ వాకర్స్ అసోసియేషన్ దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది. మరి దీంట్లో భాగంగా ఈరోజు 8వ రోజు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సోదరులు అరవా నారాయణమూర్తి అన్నయ్య గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు సుమారుగా 52 టీములు రావడం జరిగినాయి. దీంట్లో లీగ్స్ అయిన తర్వాత క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ జరుగుతూ ఉంటాయి. అందరూ కూడా మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి నాకు పూర్తి సహాయ సహకారాలు ఇస్తున్న చిన్న, కరీం, సలీం ముగ్గురు కూడా ఇక్కడ అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఇక్కడ ఒక స్నేహపూరితమైన వాతావరణాన్ని మరి ఉంటూ అందరూ కూడా ఏ టీము గెలిచినా, ఏ టీము ఓడినా కూడా అందరూ కూడా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఉంటూ ఎటువంటి వివాదాలకి లేకుండా చక్కటి వాతావరణంలో ఒక స్నేహపూరితంగా ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు మనస్ఫూర్తిగా మాకు ఇచ్చేసిన 52 టీములకి కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్ని పనులున్నా మానుకొని మా పిల్లలందరికీ కూడా విశేష తెలియజేయడానికి విచ్చేసిన అన్నయ్య గారు, నారాయణమూర్తి అన్నయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. తాడేపల్లిగూడెం వాకర్స్ అసోసియేషన్ ప్లేగ్రౌండ్లో మరి గొర్రెల లక్ష్మీనారాయణ గారి యొక్క స్మరణార్థం వారి కుమారులు మరి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇంకేదంటే మరి పుత్రుడు పుట్టుగానే కాదు, మరి పెరిగి పెద్దవాడైన తర్వాత మరి ఆయన చేసే కార్యక్రమాల గురించి ఈవేళ కూడా తండ్రి మరి ఏ లోకంలో ఉన్న ఇటువంటి బిడ్డను కానీ కన్నందుకు మనం అందరూ కూడా హర్షించాలి. ఏం చేద్దంటే అందరికీ ఉంటుంది స్ఫూర్తి అనేది. కొంతమందికి క్రీడా స్ఫూర్తి ఉంటే, కొంతమంది రాజకీయ స్ఫూర్తి ఉంటుంది. కానీ మన గొర్రెల శ్రీధర్కి మాత్రం
రెండు స్ఫూర్తి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం మండలం కొత్తూరులో పల్లె పండుగలో భాగంగా 15 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేసిన జనసేన మండల అధ్యక్షుడు అడప ప్రసాద్ జనసేన నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోడవల్లి హనుమంతు, ఎంపీటీసీ ఉప్పు నరసింహమూర్తి, జనసేన గ్రామ అధ్యక్షుడు మాసాబతుల సత్యనారాయణ, జనసేన మండల కార్యదర్శి చిక్కాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బాదం సూర్యచంద్రరావు, సొసైటీ మాజీ డైరెక్టర్ గోపిశెట్టి శ్రీనివాస్, ఉప సర్పంచ్లు రాయుడు, నరేష్, నీటి సంఘం అధ్యక్షుడు ఉప్పు గంగాధర్, సొసైటీ డైరెక్టర్ ఎం సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మేనవల్లూరు గ్రామంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రజాదర్బార్ నిర్వహించారు. గ్రామంలో ఉన్న ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలకు చెందిన అర్జీలను ఎమ్మెల్యే బొలిశెట్టికి నేరుగా అందజేశారు. వారికి అందిన అర్జీలలో కొన్నింటిని వెంటనే పరిష్కరించగా పరిష్కారం కాని వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జనసేన, కూటమి నాయకులు ఉన్నారు. వారి ఆస్తిని ఎంతో భద్రంగా ప్రభుత్వం వారు ఒక పట్టాదారు పాస్ పుస్తక రూపేణ ఏర్పాటు చేసి ప్రభుత్వ పెద్దలకు, కమిటీ సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మన ఎమ్మెల్యే పొజిషన్ ఉన్నా తిరిగి గ్రామ రెవెన్యూ అధికారి వారి వద్దకు వస్తే వాటిని సరిచేసి మళ్ళీ సక్రమంగా పుస్తకాన్ని ప్రింట్ చేయించి మీ గ్రామాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఈ రోజున ఈ మేనవల్లూరు గ్రామంలో మనం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా రైతులు తీసుకుని వారి యొక్క పాస్ పుస్తకాన్ని ఎంతో భద్రంగా ఉంచుకోవాలని, అదే విధంగా ఏంటమ్మా ఇది తీసి ఆన్లైన్ చేస్తాం. మీరు ఈ ప్రభుత్వం ఎంపీటీసీ కరిమతి దేవికారాణి గారికి, ముఖ్య అతిథి నియోజకవర్గ ముఖ్య అతిథి జీవీకే మల్లికార్జునరావు గారికి, పుల్లా బాబీ గారికి, కిలపతి వెంకటరావు గారికి, ఇమ్మంత శ్రీను గారికి, అలాగే గుబ్బల నాగరాజు గారికి, పిల్లి సత్యనారాయణ గారికి, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలని రాజముద్రతో ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. గత సర్వేలన్నీ కూడా తప్పులు తడకగా ఉంటే దాన్ని సరి చేసుకుంటూ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకుని తల్లిదండ్రులు ఇచ్చిన వారసత్వాన్ని అతనేదో ఇచ్చినట్టుగా ఆయన ఫోటోలు వేసుకుని ఇవాళ ఇచ్చిన దానికి చాలా మంది ప్రజలు నిరసన తెలియజేశారు. దాన్ని మరి ఈ రోజు రాజముద్రతో వారికి పట్టాదారు పాస్ పుస్తకాలు, భూ యజమాని హక్కు బుక్కుల్ని ఈ రోజు ఇచ్చే కార్యక్రమాన్ని ఇది మొట్టమొదటి హామీగా మరి ఫస్ట్ అసెంబ్లీలోనే ఈ భూమిని కాపాడుకునే హక్కుని ఆ భూమి వారసులకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కుద్ది. ఎవరైనా ల్యాండ్ గ్రాఫింగ్ చేస్తే వాళ్ళు కఠినమైన శిక్ష చేసే విధంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష చేసే విధంగా మరి ఒక చట్టాన్ని తీర్మానించడం జరిగింది. ఇవన్నీ ప్రజలకు ఆ రోజు మనం పాదయాత్రలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలని చెప్పి ఆయన పడే తపన మీరు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం అప్పులు పాలు చేసి సంక్షేమం ముసుగులో రాష్ట్రాలు లూటీ చేసినటువంటి వైసీపీ నాయకులు కనీసం గ్రామాల్లోకి వెళ్ళే సౌకర్యం లేదు, రోడ్డు లేదు. అప్పుడు నేనే చెప్పాను, ఈ గ్రామంలో ఇక్కడి నుంచి ఒక ఆడబిడ్డ మరి ప్రసవేదన పడుతూ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ రకంగా వెళ్తుంది అనేది నేను కూడా సగటు మనిషిని కాబట్టి, కష్టం నుంచి వచ్చింది కాబట్టి మీరు పడి కష్టాలన్నీ నాకు తెలుసు. ఖచ్చితంగా రోడ్లు పునరుద్ధరిస్తామని చెప్తున్నాం. ఇది ఒకటే నాకు మిగిలింది, నా టాస్క్ ఇదే. ఖచ్చితంగా ఈ రోడ్ని ఒక 6-7 నెలల్లోనే మొత్తం పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం. ఎందుకంటే ఒకటి మెయిన్ రోడ్లే లేవు తాడేపల్లిలో వెళ్ళడానికి, అవన్నీ ఒకటొకటిగా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను చేసి పోరాటం మీరు చూస్తూనే ఉంటాను. ముఖ్యమంత్రి గారు కూడా నన్ను ఎప్పుడు ఏం అనలేదు, ఎలా అడుగుతున్నారంటే మీరేమని కూడా అనలేదు. అడిగిందని స్పందించి నాకు
దాదాపు 25 కోట్ల రూపాయలు రోడ్లు ఇచ్చి మొత్తం అంతా పూర్తి చేయించారు. మరి మనం రెండు కూడా ఉన్నాం. ఇవాళ ఆయనకున్న మేధస్సుకి, ఆయనకున్న అనుభవాన్ని ఇవాళ మన పెన్షన్లు వచ్చేటప్పటికి 18,28,000 రూపాయలు ఒక నెలకి ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. 4,000 రూపాయల కాడికి ఈ రోజు ఇచ్చేది. అంతేగాని తల్లికి వందనం 76,80,000 రూపాయలు ఈ ఒక్క గ్రామానికి ఇవ్వగలిగాం. ఆటో డ్రైవర్ మీ సేవలో 2,55,000 రూపాయలు ఒక గ్రామానికి ఇచ్చాం. అన్నదాత సుఖీభవ 57,30,000 రూపాయలని ఈ గ్రామానికి ఇచ్చాం. పిఎం కిసాన్ పథకం కింద 22,92,000 ఇచ్చాం. ఇక్కడ 15 లక్షల రూపాయలు ఆల్రెడీ గ్రాంట్లు ఇచ్చి బీసీ కాలనీలో ఒక రోడ్డు డ్రైన్ చేయగలిగాం ఇప్పటికి. కానీ రాబోయే రోజుల్లో ఒక సంవత్సర కాలంలో మొత్తం దాని బీసీ కాలనీలో ఉన్న రోడ్లని ఆ మురికి నుంచి అలా కాపాడే బాధ్యతని మన ప్రభుత్వం, మన నాయకులు అందరూ కలిసి తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు దాన్ని అడగట్ల, నేను పాదయాత్ర చేశాను, అన్ని చోట్ల చూశాను. నేను మాట్లాడితే వచ్చి నీకు వచ్చేస్తాను ఇస్తాను చెప్పకల్లా, చేసిద్దా అక్కడ కూర్చునే చేస్తాం. మీకు పని అయిందా లేదా మీరు చూసుకోండి. పని అవునప్పుడు అడగండి, మీ దగ్గర నేనే వస్తాను, మీ దగ్గర రావక్కర్లేదు, సిఫార్సు అక్కర్లేదు. మీరు ఏ టైంలో అయినా సరే నా దగ్గర రండి, నా గుమ్మలోకి రండి. మీకు పని చేయకపోతే పని చేయలేదంటే అడగండి. మరి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. నేను మీకు అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ చేసే మంచి పనుల్ని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, మన నరేంద్ర మోడీ గారిని అందరినీ మనం ఆశీర్వదించాలి. మనకు మంచి చేసినప్పుడు ఆశీర్వాదం అంటే బాగుండాలని మనం కోరుకోవాలి. అంతే, మిమ్మల్ని అడిగేది మేమే అడుగుతున్నాం. ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, ఓట్లు వేయవలసిన అవసరం లేదు. అయినప్పుడు కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం అన్ని ఊళ్ళో తిరుగుతాం. అన్ని ఊళ్ళో మీ ఎమ్మెల్యే బీ కోసం అనే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి అందరికీ స్పాట్ లో సెటిల్మెంట్ అయితే అక్కడే చేస్తాం. ఏదైనా పెండింగ్ ఉంటే అది కూడా పరిష్కారం చేసే దిశగా ఈ ప్రభుత్వ పాలన జరుగుతుంది. మీరు అందరూ కూడా ఆశీర్వాదం. ఇక్కడ ఈ గ్రామంలో మనం తిరిగినప్పుడు చాలా మంది పేద ప్రజలు ఇక్కడ ఉన్నామంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంటే ముక్కు మూసుకుని కూడా నడవలేని పరిస్థితి బీసీ కాలనీలో. అంటే ఊరంతా బంగారం ఉందని నేను చెప్పను, ఉన్నంత వరకు మీ ఊరు చాలా బాగానే ఉంది. ఇక్కడ మీరు ఎటు వచ్చి బీసీ కాలనీలో ఎక్కువ జనాభా ఉన్నారు, సౌకర్యం లేదు. ఇక్కడ పెద్దలు కూడా కులానికి సంబంధం లేకుండా అందరూ కూడా వాళ్ళందరూ ఏం చెప్తారంటే, ముందు బీసీ కాలనీలో చేసేద్దాం సార్, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని చెప్పి. అది సంతోషం. చాలా మంది మా ఏరియాలో రోడ్డే లేదు, మా ప్రాంతంలో డ్రైన్ లేదు, మీరు తీసుకెళ్ళి అంతా పెడుతున్నారు అనుకున్న మీ అందరూ ఒక మాట మీద చేసి మేము మీకు కూడా అభినందన తెలియజేస్తున్నాం. పార్టీలకు అతీతంగా మీరు చేసే ఈ కార్యక్రమాన్ని బీసీ కాలనీ అయిన తర్వాత మన ప్రాంతానికి వద్దాం, దాన్ని ఏకీపించాలి. ఖచ్చితంగా ఏ రూపాయి ఇచ్చినా అక్కడ పెట్టి అవన్నీ చేద్దామని కూడా మీకు తెలియజేస్తున్నాం. అది జలజీవన మిషన్ సమయం అయిపోయింది, కొత్తగా శాంక్షన్ ఇవ్వట్లేదు. మొన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక 2 సంవత్సరాలు సమయం అడిగారు. అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో అన్ని వరకు అప్పుడు వాడుకోలేకపోయి మనం దాదాపు 32,000 కోట్ల రూపాయలని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకి గ్రాంట్ ఇస్తే 2,250 కోట్లు మాత్రమే మన ఈ ప్రభుత్వం వాడుకోగలిగింది. మరి దాంట్లో మనం చాలా ఊళ్ళకి మళ్ళీ పెట్టాం. కానీ జలజీవన్ మిషన్ లోనే మనం పూర్తిగా చేయగలం, ఎందుకంటే కోట్లలో అయ్యి పని అది. కాబట్టి దయించి ఆలోచన చేయండి. మీరు అడిగింది ఆ స్కీములు అవ్వాలి తప్ప మామూలుగా పంచాయతీల్లో లేకపోతే జడ్పీ నుంచి ఇచ్చే నిధులు కాదు. అవి అయినప్పుడు కూడా మీకు మంచిది వచ్చే ఏర్పాటుని ఎక్కడెక్కడ లీకులు ఉన్నాయో ప్రయారిటీలో అవన్నీ చేయమని చెప్పడం జరిగింది. రాయపాడు గ్రామంలో ఊరంతా కలుషితం అయిపోతే డబ్బు లేకపోయినా సరే దాన్ని ఆ గ్రామంలో పెద్దల సహకారంతో దాన్ని చేయిస్తాం. ఇవన్నీ ఏంటంటే మనం కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయగలిగి చిన్న పని అంటే మన గ్రామంలో చేసుకుంటాం. బాగా పెద్ద పని ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉంటుంది. ఇవి రచ్చ మీడియా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.